కాదమ్మా చెప్పాలడా సంగతి. ఈ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు అని ఇచ్చేది. అవును ఇచ్చిరు. రైతు బంధు ఎట్లా ఎకరానికి 5,000 లెక్క, ఎకరానికి 5,000 5 సంవత్సరానికి 10,000 అన్నట్టు. 6 నెలలకు 5,000, 6 నెలలకు 5,000 ఇచ్చేది. అవును. మరి అలాగే సంవత్సరం అయిపోయా మీరు వచ్చి వచ్చింది. మీరు వచ్చి అయితే మన దానికే ఇచ్చినావు ఓటు. దీనికే అందుకోసం అడుగుతున్నా, మళ్ళీ బాధపడ మా పార్టీ అందుకోసం అడుగుతున్నా. మరి ఇప్పుడు రైతు బంధు తీసేసినావు, రైతు భరోసా పెట్టినావు. అవును. పథకం పేరే మారింది కానీ రైతులకైతే పైలిస్తామని అన్నారు. ఇస్తాం, సంక్రాంతి దాకా వస్తాయి. సంక్రాంతికి వస్తాయి. అదేనే ఇప్పుడు 7,000 ఏమో 2 కలిసి 15,000 ఇస్తారు కానీ. అవును అవును అన్నారుగా. 6 గ్యారెంటీలలో ఇది కూడా ఒకటి. మరి ఎట్టెట లెక్క అనుకుంటారు. ఇప్పుడు దానికి ఏమో గతంలో ఏమన్నారంటే ఈ మరి ఏంటి రాళ్లకు రప్పలకు గుట్టలకు ఇవ్వమని అయితే అన్నారు. అవును. పోయినసారి ఎంత భూమి ఉంటే అంత, ఎంత భూమి ఉంటే అంత, ఎంత భూమి ఉంటే అంత. అంటే పోయినసారి కేసీఆర్ ఇచ్చింది ఎంత భూమి ఉంటే అంత. అవును కేసీఆర్ ఇచ్చింది. కానీ అది పద్ధతి బాగలేదు. ఎట్లా చేసి పేదలు అందరు న్యాయం జరగాలంటే జర దానికి ఒక లిమిట్ పెడతాం. ఓ 5 ఎకరాల 10 ఎకరాల 20 ఎకరాల అన్న కాడికి అన్నారు. అన్నారుగా. మరి ఇప్పుడేమంటున్నాయి రేవంత్ పటేల్ ఏమంటున్నాయితే ఎంత భూమి ఉన్నోడు సాగుబాటు చేసినంత రైతు బంద్ చేస్తామంటారు. సాగుబాటు చేసిన వాళ్ళకు సాగుబాటు అంటే ఇప్పుడు సపోజ్ 100 ఎకరాలు ఉంటుంది, 100 ఎకరాలకు ఇస్తారా మీరు? 100 ఎకరాలు అంటే ఇప్పుడు ఎంత దుంతే అంత, ఎంత నాటు పెడితే అంత అన్నట్టు. ఎంత నాటు పెడితే అంత అని అంటుండు. ఇప్పుడు 100 ఎకరాలు సపోజ్ ఉంటుంది. ఒక ఆయన 100 ఎకరాలు ఉన్నాయి, ఆయన ఊళ్ళో అలా ఉంటే ఎందుకుంటారు ఆయన? ఏమైనా దుబాయ్ రాజకీయ నాయకుడు అంతే. ఇప్పుడు వాళ్ళకు కూడా ఇస్తే మళ్ళీ గతంలో చేసిన తప్పే చేసినట్టు కొడుతుంది కదా. అవును. మరి వాళ్ళని కూడా కనిపెట్టాలి కదా. ఇప్పుడు గతంలో రైతు బంధు చేయాలంటే ఒక 7,000 కోట్లు ఏమయ్యేది అనేది. అప్పుడు 700 కోట్ల 7,000 కోట్ల అని 7,000 కోట్లే కావచ్చు. సరే సరే 10 రూపాయలు అయ్యేది, 10 రూపాయలు అయ్యేది. ఇప్పుడు వాళ్ళందరూ కట్ చేస్తే ఒక 3 రూపాయలు వచ్చిపోతుంది అనుకుంటాం. ఈ 7 రూపాయలు మిగిలినట్టే కదా లెక్క. మనకు ఇంకో పథకానికి పెడితే బాగుంటది అని ఆలోచన. ఊర్లలో జనాలు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు అదేంది కటింగ్ ఇంత కాడికి అనేది లేకపోయా. ఇప్పుడు మీరేమో నిన్నమన్నా మీ బయట సార్ మొత్తం 10 జిల్లాలకు మొత్తం చేసిడుగా. మరి చేసి మరి 3 తారీఖు వస్తుందిగా. 3 తారీఖు నాడు అంతిమంగా ఒక తీర్పు అయితే వస్తుంది అంట. అంతిమ తీర్పు అంటే ఫైనల్ అంటే చేయాలి. దానికి ఫైనల్ అన్నట్టు సంక్రాంతి లోపల పడతాయి. రైతులు ఆల్రెడీ సాగుబాటు చేసుకుని ఇప్పటికే ఇటు పాపం చాలా మంది రైతులు ఎదురు చూస్తారు. మరి కౌలు రైతులకు ఇస్తామని ఒక మాట అనే. మరి ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే కాదమా, కౌలు రైతులకు ఇవ్వడం 100% న్యాయమే. కౌలు రైతు అంటేనే పేదోడు. అంతే. అవునా? అంతే. భూమి లేక ఇంకోటి కట్ చేస్తున్నా. ఇప్పుడు భూమి కల్లా ఆయన ఏం చేస్తారు? ఇప్పుడు సపోజ్ ఆయన ఉండేగానే మల్లారెడ్డి. అవును, మంత్రి మల్లారెడ్డి. మాజీ మంత్రి మల్లారెడ్డి. మాజీ ఏమిటేగా మంత్రి మల్లారెడ్డి. ఆయన గతంలో ఏం చెప్పాడు? ఇస్తుండు పక్షం ఎవరు సారు కేసీఆర్ ఇస్తుండు, వచ్చారు పైసలు వస్తున్నాయి. ఇప్పుడు గతంలో ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు వాళ్ళకు రైతు బంధు వస్తే కేసీఆర్ ఇచ్చిన పైలతో ఏం చేసి నీకు తెలిసిన ముచ్చట? నాకు తెలిసిన ముచ్చట ఏముంది అయ్యా, ఇప్పుడు ఆయన పెళ్ళానికి సరిపోని బంగారం వచ్చేది. అల్లుగా ఫీజులా ఒక 2 లక్షల రైతు బంధు పడ్డా కానీ 4 తులాలు బంగారం వచ్చేది. ఇప్పుడు భూమి వాళ్ళకు మల్లారెడ్డి అనే కాదు ఎవరైనా కానీ భూమి ఎక్కువ ఏం చేసేది అంటే 6 నెలలకు ఒకసారి వచ్చినాయి అనుకో, పోనే ఎమ్మటే బంగారం షాపు పోవడమే 4 తులాలు వచ్చినట్టే లెక్క. మరి ఉన్నోళ్ళకే మళ్ళా ఉన్నట్టు చేసే దాన్ని వద్దంటేనే ఇవాళ మీకు పట్టం కట్టాం. అవును. నువ్వు కూడా చెప్తే గానీ నీ కూడా వేస్తే గానీ. మరి ఈసారి కూడా మళ్ళీ గదే చేస్తారా? పోయినసారి చేసిన తప్పు మళ్ళీ మీరు చేస్తాం, మరి మీ పరిస్థితి ఎట్లా అయితే? తప్పు చేయొద్దు. ఇప్పుడు సాగుబాటు చేస్తున్నారు అనుకో, సాగుబాటు అంటే ఇప్పుడు అమెరికాలో దుబాయ్ లో 7 ఉంటాడు, 50-60 ఎకరాలు 100 ఎకరాలు ఉంటది. అటు చేసాడు. ఇప్పుడు చేసేవాడికి రాదా భూమి లోనికి వచ్చే సీలింగ్ అనేది పెడితే గీడి దాకా ఉన్నది అంతే. 5 ఎకరాలు పెట్టాలి, 4-5 పెట్టాలి. 10 ఎకరాలు పెట్టే 10 పెట్టు. కొంతమంది 10 ఎకరాలు పెట్టాం అనుకో, గతంలో ఉన్న పైసలన్నీ మిగిలిపోతాయి కదా. మిగిలిపోతే రేపు ఇంకో పథకాలు మసక పెట్టినాం. ఇప్పుడు మీరు 6 గ్యారెంటీలు అన్నావు కదా. 6 కాదు ఇంకా 10 గ్యారెంటీలు చేయాలి. జనాలకు అక్కడ నుంచి చేస్తే 4 రోజులు అది చేస్తారు. కానీ ఇక మేము ఆయన ఇచ్చినట్టే మేము ఇస్తాము అని అంటే ఇక చూడు సుమా, వచ్చేసారి మాత్రం మీకు మాత్రం ఇక ఆయన బయట గదైతే పక్క పడుతుంది. లేదు పటేలు ఏం చేయాలంటే ఇప్పుడు 5 ఎకరాలు ఉన్నోళ్ళు 4 ఎకరాలు ఉన్నోళ్ళే 90% దాకా ఆలూరు. అవును. ఈ 5-6% వాళ్ళు ఏమో 50-100 ఎకరాలు ఉన్నోళ్ళు. ఇక వాళ్ళకు కూడా లాభం చేస్తే ఇప్పుడు పేదలకు నష్టపోతురుగా. కౌలు చేసిన వాళ్ళకు అలాగవుతున్నాయి. ఊర్లలో జనాలు ఏమనుకుంటారంటే ఈ రైతు బంధు పేరైతే మార్చిండు, రైతు భరోసా పెట్టిండు, మరి ఇంకెప్పుడు వస్తుంది? ఎప్పుడు సంక్రాంతి అనేది దగ్గరకు వస్తుంది. సరే సంక్రాంతికి ఇచ్చినా కానీ సంతోషమే, పండుగ పూట ఇస్తే రైతులు ఆనందపడతారు. కానీ ఈ ఏది 50 ఎకరాలు 100 ఎకరాలు ఈ వాళ్ళకి ఇచ్చినాం అనుకో, ఇక చూడు సుమా
ఈసారి మీ పార్టీకి మాత్రం మళ్ళీ ఇబ్బందుల పాలైతే వద్దు రేవంత్ పటేల్ ఏమైనా దీన్ని మళ్ళీ మార్చుకోవాలి. ఓ రేవంత్ రెడ్డి గారు మీరు ఏమైనా ఇస్తే ఊర్లలో జనాలు ఏమనుకుంటారంటే ఓ 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు న్యాయం చేస్తే అదే సంతోషం. మళ్ళా మీరు గతంలో ఆయన చేసినట్టు చేసి ఆ గుట్టలకు రాళ్లకు రప్పలకు లేకపోతే ఎంత ఉంటే అంత సాగుబాటు చేసినట్టు ఇస్తా అంటే సాగుబాటు చేస్తారు. సాగుబాటు చేయకుండా ఏం చేస్తారు, 4 కౌలు రైతులు పెట్టుకుంటాడు. ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయి ఆయన, ఒక 4-5 కౌలుకి ఇస్తాడు. వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసి ఇంకేం రాకపోయా ఇంకేం వచ్చి ఆడ పట్టణంలో లేకపోతే ముంబైలో లేకపోతే అమెరికాలో ఎన్నో ఉంటాడు. కౌలు చేసిన రాదు భూమి వరకు వచ్చే పొరపాటు చేయకూడదు సారు. ఇక ఉంటాం మరి. ఇక